పేరు సందీప్. ఇక ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతుంది. సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టిన ఏపీ సర్కార్ వైసీపీ అనుకూల మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టులు కంటిన్యూ చేస్తోంది. దీంతో టీడీపీ సర్కార్ తమపై కక్ష సాధింపులకు దిగుతోందని సీరియస్ అవుతున్నారు వైసీపీ నేతలు. అటు ప్రతిపక్ష హోదా పట్టుబడుతున్న జగన్ పూర్తిగా సభకు డుమ్మా కొడుతున్నారు. ఇదే అంశంపై వాళ్ళు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బొమ్మ ఇజ్రాయల్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రమేష్ గారు రాష్ట్ర టీడీపీ నాయకులు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం అండి. మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. అంటే సోషల్ మీడియా అరెస్టుల మీద షర్మిల గారి స్వరం, కూటమి స్వరం ఒకేలా కనిపిస్తోంది. అంటే ఇది షర్మిల గారి వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే నిజంగానే కూటమితో పాటు షర్మిల కూడా నడుస్తూ ఉన్నారా? ఇది అందరి అభిప్రాయం, ఏమంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వచ్చేసి తప్పు చేసాం, శిక్ష అనుభవించే తప్పదు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది వచ్చేసి ఒక వైకాపా అని కాదు, టీడీపీ పని చేసినా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మహాసేన రాజేష్ అతను టీడీపీకి అనుకూలం, టికెట్ కూడా ఇచ్చినారు. కానీ అతను కూడా వచ్చేసి చూస్తే యూట్యూబ్ లో చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ కిర్యాక్ ఆర్పిన అతను కాబట్టి ఎవరు చేసినా, అది టీడీపీ వాళ్ళు చేసినా, వైకాపా వాళ్ళు చేసినా, వేరే పార్టీ వాళ్ళు చేసినా, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పు తప్పే. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు శిక్షింపుడు తప్పదు. ఆ యాంగిల్లో ఉండాలా. ఓన్లీ వచ్చేసి ఒక పార్టీ మీద ఏదో వైకాపా ఒక్కటే చేస్తుందనే కాదు, అందరూ చేస్తా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిందే. తర్వాత వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు దీనికి కొంత డిఫరెన్స్ అనేది ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడదు కాదు, బూతులకు విమర్శకు ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి అని సోషల్ మీడియా పేరు చెప్పేసి ఇంకా ప్రతి విమర్శకుని మీద కేసు పెట్టి అది కూడా కరెక్ట్ కాదు. గతంలో కార్టూన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా కార్టూన్స్ చేస్తున్నారు. కార్టూన్స్ వచ్చేసి దానికి కొందరు బాధగా ఉండొచ్చు కొన్ని ఇష్యూస్ మీద, కానీ దాని కేసులు పెట్టరు. అది ఇక్కడ కూడా వచ్చేసి ఆ బూతు, ఆ విమర్శ, దాంట్లో ఉండే ఇంటెన్సిటీ, దాంట్లో ఉండే అది దాని దృష్టిలో పెట్టుకొని చేయాలా. కేవలం ఇప్పుడు మేము కూడా విమర్శిస్తుంటాం, రాజకీయ నాయకులు వచ్చేసి సూపర్ 6 మీద అనేక విమర్శలు చేస్తుంటాం. కాబట్టి ఆ విమర్శ చేసే దాంట్లో వచ్చేసి బూతులు అదే పనిగా అనే యాంగిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. లేకుంటే ఇది ఇంకా ఆటవిక సమాజం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మా వరకు వచ్చేసి కాంగ్రెస్ స్టాండ్ వరకు అది ఎవరు చేసినా సోషల్ మీడియాలో, అది వైకాపా పార్టీ వాళ్ళు పెట్టినా, టీడీపీ వాళ్ళు పెట్టినా, మిగతా కూటమి వాళ్ళు పెట్టినా, ఈవెన్ మా వాళ్ళు పెట్టినా, ఏ పార్టీకి సంబంధం లేదు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ నాయకులతో షర్మిల గారు చేతులు కలిపారు, అందుకే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఒక నిజంగా ఇప్పుడే ఎందుకు వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలాగనే మాట్లాడారు కదా, అప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోమని మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడే ఎందుకు కూటమి సర్కారు లేవనెత్తిన అంశాలని మీరెందుకు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ప్రశ్న. వాళ్ళకే మద్దతు ఇవ్వలేదు. మేము ప్రతి ఇష్యూను రేజ్ చేస్తున్నాం. సూపర్ 6 ఫెయిల్ చేసుకుని చెప్తున్నాం. మేము వచ్చేసి సూపర్ 6 ఫెయిల్యూర్స్ వచ్చేసి జగన్ పార్టీ ఏమన్నా ఇలాగే కదా. సూపర్ 6 ఫెయిల్యూర్ మీద మేము వచ్చేసి అనేక కార్యక్రమాలు కూడా చేశాము. వచ్చేసి పల్లెలు వాయించడము, తర్వాత రకరకాల కార్యక్రమాలు వచ్చేసి విద్యుత్ ఛార్జీల మీద పెంచిన దాని మీద ఈవెన్ వైకాపా పార్టీ వాళ్ళకంటే మేమే ఎక్కువ చేసినాం. విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు దాని మీద 6,072 కోట్లు అని చెప్పేసి వాళ్ళు ఏమి కార్యక్రమం పెట్టారు, మేము కార్యక్రమం పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మేము మా పార్టీ స్టాండ్ సోషల్ మీడియా మీద ఇప్పుడు మేము వచ్చేసి ఎవరు చేసినా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఈవెన్ వైకాపా పార్టీ వాళ్ళే కాదు, వైకాపా పార్టీ పెట్టినా ఎవరే వాళ్ళు పెట్టినా, అంటే ఏ సమస్య అయినా సరే మేము సమస్యల మీద ప్రతిస్పందిస్తా ఉన్నాము. అంతే తప్ప మాకు వచ్చేసి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బట్ బీజేపీ చేతిలో ఈ 3 పార్టీలు కీలు బొమ్మలే. కానీ ప్రజా సమస్యల మీద వైసీపీ పార్టీ ప్రజలకు చేరువైనంత తొందరగా, తులసిరెడ్డి గారు, ప్రజా సమస్యల మీద వైసీపీ చేరువైనంత తొందరగా ప్రజలకి మీరెందుకు చేరువ కాలేకపోతున్నారు? మేమే ఎక్కువ చేరుతున్నాం, కానీ మాకు సొంత మీడియా లేదు, దెబ్బ కొట్టుకునే దానికి లేదు. కాబట్టి మాకు కానీ వాళ్ళందరికంటే మాక్సిమం రెస్పాండ్ అయ్యేది, ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేది మేమే. మాకు సొంత మీడియా లేదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. కాబట్టి సుత్త కొట్టుకుంటే వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ముందుకు పోతా ఉంటాం. రైట్. మనతో పాటు కోటేశ్వరరావు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు నమస్కారం అండి. నమస్తే. సార్, అంటే ఇప్పటికే సోషల్ మీడియా అరెస్టులపై భిన్న వాదనలు ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? సోషల్ మీడియాలో అక్రమంగా అనుచితమైనటువంటి లేదా సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించినటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు కానీ, లేదా వీడియోలు ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళని
సభ్య సమాజాన్ని కోరుకున్నటువంటి ఏ పార్టీ గాని, సంస్థలు గాని, వ్యక్తులు గాని సమర్థించకూడదు అనేటువంటిది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ పెద్దలు చేస్తున్నటువంటి వాదనలు లేదా ఇవి చాలా వింతగా కనిపిస్తున్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టకూడదని చెప్పింది. దానికి భిన్నంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది డిస్కషన్స్ లో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశం మాట్లాడుతున్నారో తెలియదు. సరే, వాళ్ళు వాటిని మనం పట్టించుకోకర్లేదు. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ సోషల్ మీడియాలో గతంలో ఎప్పటి నుంచో పోస్టులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి వివిధ సంస్థలు, వ్యక్తులు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు చర్చ ఏమిటంటే, కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వము ఈ విధమైనటువంటి పెడతా ఉంది అనేది. దీనిలో రెండు రకాలు. ఒకటి, వివిధ పోస్టులకు సంబంధించి వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కేసులు పెట్టడం ఒకటైతే, రెండోది సుమోటోగా ఎక్కడైనా కేసులు పెట్టేట్లయితే దాని గురించి డెఫినెట్ గా చర్చించాల్సిందే. ఎందుకు అంటే, సుమోటోగా పెట్టేటువంటి కేసులు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే కనుక పెట్టేట్లయితే అది న్యాయం కాదు. ఎందుకు అంటే, సుమోటోగా పెట్టాల్సి వచ్చినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతరులు కూడా అనేకమైనటువంటి పోస్టులు, అవాంఛనీయమైనటువంటి పోస్టులు పెట్టారు. ఆ వాళ్ల మీద కూడా పెడితే అప్పుడు మేము అందరి పట్ల ఒకే ఐక్యతతో ఉన్నాం అనేటువంటిది సందేశం ఇస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఎక్కువ భాగం నాకు తెలిసినంత వరకు ఫిర్యాదులు ఇచ్చినటువంటి వాళ్ళ మీదనే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, లేదా వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక అసాంఘిక శక్తి, డెఫినెట్ గా చెప్తున్నా, అతను పెట్టినటువంటి పోస్టు చూసిన తర్వాత సభ్య సమాజం ఏమాత్రం సహించకూడనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇలా ఇంకా అనేక మంది పేర్లు చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇటువంటి వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలని డెఫినెట్ గా సమర్థించాలి. ఒకవేళ వాళ్ళు నిర్దోషులు, ఏమని చెప్తున్నారు కొంతమంది, ఫేక్ అకౌంట్లు, వాళ్ళ పేరుతో సృష్టించినటువంటి ఫేక్ అకౌంట్లతో అలాంటి పోస్టులు పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. నిరూపించుకోండి. కేసులు పెట్టినప్పుడు నిరూపించుకోండి. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మీరు చెప్పింది అదే కదా. మీ మీద కేసులు పెట్టినప్పుడు మీరు నిర్దోషి అయితే కోర్టుల్లో నిరూపించుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు కూడా వైసీపీ నాయకులు చెప్పింది అదే కదా. ఇప్పుడు కూడా అదే పద్ధతి, ఎవరికైనా అదే పద్ధతి. చంద్రబాబు నాయుడు గారికైనా అదే పద్ధతి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు కదా. తన మీద పెట్టినటువంటి కేసుల్లో ఆయనకి జైల్లో ఉండొచ్చారు, తర్వాత బెయిల్ మీద ఉన్నారు. తాను నిర్దోషణను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఎవరికైనా ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత, కేసు నమోదైన తర్వాత నిర్దోషులుగా ఉన్నటువంటి వాళ్ళు నిరూపించుకోవాలి. కానీ అలా కాకుండా ఏదో ఏకపక్షంగా సాగుతా ఉంది. లేకపోతే అసలు మొత్తంగా చూసినప్పుడు అలాంటి పోస్టులను ఖండించాలి, అలాంటి పోస్టులు తప్పు అనేటువంటి మాటే రావడం లేదు. ఉదాహరణకు ఇప్పుడు రవీందర్ రెడ్డి అనే అతను పెట్టినటువంటి పోస్టులు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా పెట్టాడు. వైఎస్ విజయమ్మ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పెట్టాడు. అదేవిధంగా షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తన కుటుంబ సభ్యులు, తన తండ్రి, కన్న తల్లి, చెల్లి వీళ్ళ మీద పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి స్పందించారు? ఒకవేళ వాళ్ళు పెట్టకపోయినా, ఇదిగో నా తల్లి, చెల్లి, మా తండ్రి మీద వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోస్టులు పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేసు దాఖలు చేయొచ్చుగా. ఎందుకంటే ఇలాంటి వాటిని ఎవ్వరు కూడా సహించకూడదు. ఎవరి మీదైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ వ్యక్తులైనా సరే ఏ మాత్రం సహించకూడదు. ఇలాంటి వాళ్ళని కనుక వదిలేస్తే సమాజం మీదకి అది ఎటు దారి తీస్తుందో కూడా చెప్పలేము. ఎవరినైనా వాళ్ళు తిడతారు, ఎవరినైనా వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు, ఏ మహిళనైనా కించపరుస్తారు. అందులో అటువంటి సోషల్ వాళ్ళు శ్రీరెడ్డి అనేటువంటి ఆమె ఒక అవాంఛనీయమైనటువంటి వ్యక్తి, శక్తిగా మనం చూసాం. ఇప్పుడు ఆమె కేసులు రావడంతో నన్ను క్షమించండి, నేను అట్లా చేశాను, వాళ్ళు చెప్తే పెట్టాను, వీళ్ళు చెప్తే పెట్టాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లాంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకర్లేదు. చట్ట ప్రకారం
అటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాలి అనేది నా అభిప్రాయం. రైట్. ఇజ్రాయెల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా రెచ్చిపోయి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? పైగా ఇప్పుడు వాళ్ళను చిన్నపిల్లల వెనుకేసుకొస్తున్నారు అని చెప్పేసి మీ మీద చాలా విమర్శ ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. దాని మీద యాక్షన్ తీసుకోండి, తప్పులేదు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. మేము కూడా తీసుకున్నాం కదా, అప్పుల్లో తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువైనవి, మేము దాంట్లో కాదనం. కానీ ఏంటంటే పోలీసుల పాత్ర ఓవర్గా ఉందండి ఈ విషయంలో. పోలీసులు చేయవలసిన పని చేయకుండా అతి చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా కోర్టు కూడా మొన్న మీ స్టేషన్ లో ఉన్నటువంటి విజువల్స్ మాకు సీసీ కెమెరాలో ఫుటేజ్లు మాకు సమర్పించమని చెప్పేసి అడిగింది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు చాలా చక్కగా చెప్పారు. సోషల్ మీడియాలో వేధింపులు ఏ పార్టీ చేసినా ఖచ్చితంగా ఆ పార్టీ మీద పార్టీలకు అతీతంగా తీసుకోవాలి యాక్షన్ అని చెప్పేసి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కానీ భారత మేడం గారి మీద కానీ మరి విపరీతమైన పోస్టులు పెట్టారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి పోస్టులు. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందా లేదా పోలీసులు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉంటారు, ఓకే కాదనం. కానీ పోలీసులే నియంత్రితంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరైతే కేసులు బనాయించబడ్డారో వాళ్ళని బూటుకాలతో తంతు, వాళ్ళ అమ్మనాభూతులు తిడుతూ, ఒక స్టేషన్ విడిచిపెట్టి ఇంకో స్టేషన్ తిప్పుతూ, అంత అవసరం ఏంటని నేను అడుగుతున్నాను. పోలీసుల పాత్ర ఏంటి? ఫిర్యాదు వస్తే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, స్టేషన్కి పిలిపించండి, దొరకకపోతే పట్టుకోండి, కోర్టుకి సబ్మిట్ చేయండి. మీ పాత్ర అంతవరకే. మొత్తం మీరే బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి మీరు అమ్ముడిపోయిన విధంగా, లేదా పవన్ కళ్యాణ్ గారికి అమ్ముడిపోయిన విధంగా మీ ఇష్టం వచ్చినట్టు అలా నేరం చేయని వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. మొన్న సుధారాణి అనే అమ్మాయి ఉంది, గుంటూరుకి సంబంధించి. ఆ అమ్మాయి భర్తని తన్ని తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టారు. ఆమె కోర్టులో కూడా వాంగ్మూలం చెప్పడం జరిగింది. అంటే ఏంటి అసలు వ్యవస్థ ఎటుపోతుంది? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మహిళల మీద సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు అది నేరం అని చెప్పారు. ఓకే, నేను దానికి ఖచ్చితంగా ఒప్పుకున్నాను. మహిళల మీద కానీ లేదంటే రాజకీయ నాయకుల మీద సహజంగా చేస్తారు. కానీ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించే వాళ్ళ మీద తీసుకోండి మీరు. అలా వల్గర్ లాంగ్వేజ్ లేకుండా, ఏ విధమైన తప్పుడు పోస్టులు లేకుండా ఉన్న వాళ్ళ మీద కూడా ఈ రోజు సుమారు 15,000-16,000 దాకా కేసులు నమోదైనవి. అవి కేసుల పరంపర జరుగుతుంది. దీంట్లో పోలీసులు అంతా అతి చేయవలసిన పని ఏంటి? సరే, సోషల్ మీడియా మీద మీరు మంచి యాక్షన్ తీసుకుంటున్నారు, మీ తప్పో ఒప్పో మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకుంటున్నారు, మీ నియంత్రిత పాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మేము కాదను. కానీ ఏమీ తెలియనటువంటి అమాయకుల మీద, చిన్నారుల మీద 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్న పిల్లల మీద అగత్యాలు జరిగి మరి హత్యలు జరుగుతున్నాయి. మరి దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మరి తులసిరెడ్డి గారు చెప్తున్నారు, మేము దేనికైనా సరే మేము అన్నిటి మీద స్పందించాం, పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరి చిన్న పిల్లల మీద రేప్ చేసి చంపేస్తుంటే, కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే అమ్మాయి ఆచూకు కూడా ఇంతవరకు తెలియకపోతే, పిఠాపురంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక చిన్న పిల్ల మీద ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ భర్త, ఆ గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి భర్త
ఆటోలో తీసుకెళ్లి రేప్ చేస్తే శర్మిలమ్మ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడలేదు? అని మీ ఉద్దేశం ఏంటి? మీరు వచ్చిందేంటి? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు వచ్చిన తర్వాత 33,000 మంది అమ్మాయిల యొక్క ఆచూకీ ఏమైనా కనుక్కున్నారా? మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా? ఈ విషయంలో శర్మిలమ్మ గారు బ్యాక్గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారో అది అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరి దాని మీద శర్మిలమ్మ గారు ఎందుకు కౌంటర్ అవ్వట్లేదు, దాని మీద ఎందుకు పోరాటం చేయట్లేదని సమాధానం చెప్పాలి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలు తీసుకుంటున్న మీరు టీడీపీ సోషల్ మీడియా వికృత చేష్టలపై కూడా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గారు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా వారి మీద చర్యలు తీసుకుంటారా? నిన్ననే ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారండి, బయట వాళ్ళైనా తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరి మీదైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడవాళ్ళను కానీ పెద్దలను కానీ రాజకీయ నాయకులు కానీ అసభ్య పోస్టులు పెట్టడం అనేది జరిగితే చట్టానికి ఎవరు అతీతులు కాదు. మన వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి అని శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు తెలియజేశారు. దాన్ని బట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవి సాక్ష్యంగా ఉన్నా కూడా అవినాష్ రెడ్డి గారి పిఏ ఏం పోస్టులు పెట్టాడు, మరి సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ కానీ టీడీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఎవరి మీదండి? టీడీపీ వాళ్ళు కూడా వైఎస్ భారతి గురించి లేకుంటే జగన్ గురించి చాలా మంది కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు. మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారని వైసీపీ అంటుంది. ఏమంటే సాక్ష్యం ఉంటే అందరి మీద చర్యలు తీసుకుంటుందండి. చట్టానికి ఎవరు అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పక్షపాతమైన పరిపాలన చేయబట్టి మాకు ఈ రోజు 161 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. మీకు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయనకి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఒక అవకాశం ఇవ్వమంటే 151 సీట్లు ఇస్తే పరిపాలన సరిక్రమంగా లేదు కాబట్టి, తల్లిని చెల్లిని ఎవరిని గౌరవించలేదు కాబట్టి, పెద్దలను కూడా గౌరవించలేదు కాబట్టి, ఎక్కడ రోడ్లు కానీ సౌకర్యాలు ఏమీ లేవు కాబట్టి మాకు 161 సీట్లు ఇచ్చారండి. అందుకని దాన్ని మేము నిలబెట్టుకుంటాం. అపారమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన బ్రహ్మాండంగా నిధులు తెచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి చట్టాన్ని చక్కగా అమలు చేయాలి. రమేష్ గారు సరే సోషల్ మీడియాలో వికృత చేష్టలకు సంబంధించి పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు, కరెక్టే. కాకపోతే మిమ్మల్ని పనిలో పనిగా ప్రశ్నిస్తున్న వారిని కూడా లోపలేస్తున్నారనే విమర్శ కూడా ఉంది, నిజమా? మేము అలా చేయమండి, మేము అలా చేయం. అది రాజశేఖర రెడ్డి గారి నైజం, వైఎస్ఆర్ పార్టీ నైజం తప్ప మేము అలా చేయమండి. మొన్న మీరు చూశారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరు ధర్నా చేస్తే పోలీసులు ఏదో అత్యుత్సాహం పడితే వారికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సమాధానం చెప్పారు. ఇంకోసారి అలా జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు భారత పౌరులైనటువంటి ప్రతి వ్యక్తికి ఉంటుందండి. అది దాన్ని మనం ఎవరూ కాదనలేం. విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పరిపాలన జరుగుతుంది. పరిపాలనలో ఏం జరుగుతుంది, లోపాలు ఏమైనా ఉన్నాయంటే ప్రతిపక్షమే అర్థం అండి. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. అసెంబ్లీకి రాకపోతే అప్పుడు మీరు చూసారు సభ ఎంత గందరగోళంగా ఉందో. అలాంటప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. అది రాజ్యాంగబద్ధంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇంతమంది శాసనసభ్యులు గెలిస్తే, ఇంత పర్సెంటేజ్ శాసనసభ్యులు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందండి ఎవరికైనా. అది ముఖ్యమంత్రి గారి చేతిలోనో, ప్రధానమంత్రి గారి చేతిలోనో, రాష్ట్రపతి గారి చేతిలోనో ఉండదండి. అది అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నన్ను గౌరవించట్లేదు అన్నారండి. శాసనసభ్యుడిగా 2 లక్షల మంది ఓట్లేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గ ప్రజల కోసం, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోసం మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభకు వచ్చి ప్రశ్నించే హక్కు ఆయనకుంది. ప్రశ్నించమనండి. ప్రజలకు కావాల్సిన సకల సౌకర్యాల గురించి ప్రభుత్వాన్ని అడగమనండి. అది ఆయనకున్న హక్కు. ఇజ్రాయెల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నారు ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటదని. అవును, మొన్న శాసన మండలిలో ఇదే సోషల్ మీడియా మీద వాయిదా తీర్మానం అడిగామండి మేము. వాయిదా తీర్మానాన్ని ఎలా చేయలేదంటే అర్థం ఏంటి? మీరు వన్ సైడ్ గా వెళ్తున్నారని అర్థం. ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నారు ప్రశ్నించే గొంతుగా అంతకుంది, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంటుందని. సరే, ఓకే,
అసెంబ్లీలో శాసనసభలో లేదు మొత్తం టోటల్ గా అసెంబ్లీలో ప్రతిపక్షం ఏదండి అసలు చెప్పండి? ప్రతిపక్షం అంటూ ఉందా లేదా? మీరు కూటమి ప్రభుత్వంలో జనసేన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో 134 ఎమ్మెల్యేలు వారికి ఉన్నారు. వారి తర్వాత నెంబర్ ఏది? వారి తర్వాత ఉన్నటువంటి నెంబర్ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ ఉన్నప్పుడు, అపోజిషన్ గా ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వాలా వద్దా? మీరు అది దాటవేసి మీరు కోర్టు నోటీసులు ఇచ్చిన సరే వినండి. రమేష్ గారు మీతో మాట్లాడతాను. రమేష్ గారు వినాలి. రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. రమేష్ గారు వినాలి. చెప్పండి. నెంబర్ ఉందా లేదా? ఆ నెంబర్ ప్రకారం మేమే కదా అపోజిషన్, మా లీడరే కదా అపోజిషన్. మా లీడర్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? మీరు అది మానేసి గతంలో ఢిల్లీలో తులసిరెడ్డి గారికి తెలుసు, 2 మెంబర్లు ఉన్నటువంటి పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారట. నాకు అంత అనుభవం లేదు, కానీ తులసిరెడ్డి గారికి బాగా అనుభవం. మరి ఇక్కడ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? స్పీకర్ కి స్వయాన కోర్టు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు కూడా స్పీకర్ గారు స్వీకరించలేనటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు ధర్మం? ఈ ప్రకారం మా నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఏంటి ప్రయోజనం? మీరు మైక్ ఎవరు మాట్లాడే మైక్ ఎవరో మీరు స్క్రిప్ట్ రాసుకొచ్చి మా నాయకుడి మీద విరుచుకు పడుతుంటే మా నాయకుడు అలా సోతా కూర్చోవాలా? ఇది కరెక్టేనా? మీరు ఇవ్వండి, మీకు దమ్ముంటే. మీరు ప్రతిపక్ష నాయకుడిగా మేము ఇస్తున్నాం, అతనికి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తున్నాం. ఏనండి, ప్రతిపక్ష నాయకుడిని గుర్తింపిస్తున్నాం, గుర్తింపు ఇస్తున్నాం, మైక్ ఇస్తాం అని చెప్పండి మీరు పబ్లిక్ గా. వస్తాడు. తులసిరెడ్డి గారు, మీరు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయి, అవన్నీ ప్రశ్నిస్తారు. వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు బయటపడతాయని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సభకొస్తే మీరు కట్టుకోలేదు. రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్. తులసిరెడ్డి గారు, అంటే ఇప్పుడు వైసీపీ ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీకు వెళ్లే అవకాశం కూడా లేదు. అంటే మరి ప్రజా సమస్యలు ఎలా వెలుగులోకి వస్తాయి? అసలు ప్రజల తరపున ఎవరు పోరాడతారు అనుకోవాలి? ఇక్కడ 3 అంశాలు. ఒకటి, అదే కాంగ్రెస్ పార్టీ కూటమి యొక్క లా అండ్ ఆర్డర్ ను ఎత్తి చూపడం లేదు అనేది ఒకటి ఇజ్రాయల్ గారు చెప్పింది. రెండవది వచ్చేసి ప్రతిపక్ష హోదా అనేది. మూడో వచ్చేసి ప్రజా సమస్యలు. ఇక్కడ షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలు, నేను ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్, మాజీ రాజ్యసభ మెంబర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కడప, మాజీ 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్, ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద అందరికంటే ముందు ప్రతిస్పందించింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈవెన్ వైకాపా వాళ్ళు కూడా ప్రతిస్పందించముందే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రోజు రోజుకు క్షీణించుతా ఉంది. పెన మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టయింది. ఎవరి ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు. ఆఫ్ఘనిస్తాన్ మించిపోయింది, తాలిబాన్ల పాలన మించిపోయిందని చెప్పేసి ఫస్ట్ కూటమి యొక్క పాలనలో లా అండ్ ఆర్డర్ ను విమర్శించిన వాళ్ళం మేము. కాకపోతే అంటే మాకు సొంత మీడియా లేదు కాబట్టి ఆ స్థాయిలో ఫోకస్ కాకుండా వచ్చు. వైసీపీ మరి ఇంత బలహీన పడినా కూడా మీరు ఎందుకు బలపడట్లేదు? అక్కడ బలపడేది రేపు ఎన్నికలు తెలుస్తుంది. బలపడేది మనం ఎన్నికల్లో పోయినాము, వచ్చే ఎన్నికలు తెలుస్తుంది ఏ బలంగా ఉండేది. ఇప్పుడు ఇది వాళ్ళకు మీడియా వల్ల కొంత ప్రచారం ఎక్కువ వస్తుంది, బలం ఉందా లేని ఎన్నికలు తెలుస్తుంది. ఇక రెండవ అంశం వచ్చేసి ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్ష పార్టీ వేరు. డెఫినెట్ గా ఇప్పుడు కూడా వైకాపా అనే ప్రతిపక్ష పార్టీ. కానీ ప్రతిపక్ష హోదా రావాలంటే దానికి పార్లమెంటరీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు 293 ఎమ్మెల్యేస్ గాను అది 10% ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి 10% ఎమ్మెల్యేస్ ఉండాలా. 293కి గాను 29 రావాలా. కానీ ఆ రోజు కాంగ్రెస్ కు 26 వచ్చాయి, 3 షార్టేజ్. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారిని ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సిఎల్పీ లీడర్ గానే ఆయన షైన్ అయినాడు, కాంగ్రెస్ దేశీయ పార్టీ లీడర్. అదేవిధంగా పార్లమెంట్ లో, లోక్సభలో 2014లో అక్కడ 10% రావాలంటే 543లో 54 రావాలా. 2014లో 44 వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గానే పనిచేశారు. తర్వాత 2019లో 54 రావాల్సి ఉంటే 52 వచ్చాయి.
రెండే తక్కువ. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి ఆయన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గానే పనిచేశారు. రాహుల్ గాంధీ వచ్చేసి గొప్ప నాయకుడు, ఆయన కూడా వచ్చేసి ఒక ఎంపీగానే మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు ఈసారి అంటే ప్రతిపక్ష హోదా వచ్చింది. 2014, 2019లో ఆయన వచ్చేసి ప్రతిపక్ష నాయకుడు ఏం కాదే, ఒక ఎంపీగానే మారుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకరి ప్రతిపక్ష హోదా ఇస్తే ఒకరికే ఇచ్చేది, మరి మిగతా వాళ్ళే మేము మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటారా? కాబట్టి అది రీజనబుల్ గా లేదు. ఇది వచ్చేసి సరే, అతను రానంత మాత్రాన ఏదో ఇక్కడ ఒరిగిపోయేది ఏం లేదు, కానీ అసెంబ్లీలో పార్లమెంటులో ఆ చర్చ చూసినప్పుడు అదేం ఒరిగేది ఏమి ఉండదు. వచ్చేసి కొట్టుకోవడము, తిట్టుకోవడము, పేపర్లు చింపడము, వాకౌట్ చేయడము, ఇదే తప్ప అని చేసి ఏదో ఆడ వచ్చేసి ఆడ మాట్లాడతానే ఏదో మొత్తం సమాజం మారిపోతుంది లేదు. కానీ ఒక సాంప్రదాయం, మనం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోవాలా, అది ఒక. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను నివర్తించలేదే, బాధ్యత రాహిత్యం అనే తప్పని చేసి ఏదో అసెంబ్లీకి పార్లమెంట్ కు పోనంత మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఈ మటుకు కూడా చర్చ జరగదు. ఇప్పుడు యొక్క ప్రతిపక్ష హోదా గురించి కానీ, లా అండ్ ఆర్డర్ గురించి కానీ, సోషల్ మీడియా కానీ ఈ మటుకు చర్చ కూడా అసెంబ్లీలో పార్లమెంట్ లో జరగదు. ఎందుకంటే నేను పార్లమెంట్ మెంబర్ గా అరేన్ ఉన్నగౌడ్ రాజ్యసభలో, అది పెద్దల సభలో ఉన్నాను. కాబట్టి ఎంతసేపు వచ్చేసి రచ్చ గోల గందరగోళమే తప్ప అక్కడ ఏదో పెద్ద మనం ఏమంటే మన రాజ్యాంగంలో పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారంగా శంకులో వచ్చి తీర్థం కాబట్టి ఆడ పాస్ అయిన బిల్లులు యాక్ట్ అవుతుంది. దానికోసం అంతే తప్పని చేసి ఏదో ఆడనే మొత్తం వచ్చేసి పెద్దగా వాదించి ఒక సమాజాన్ని అవగాహన కల్పిస్తారు, మేలుకొల్పుతున్నది అదేం లేదు. కానీ వాళ్ళ బాధ్యత గెలిపించిన దానికోసం కాబట్టి దాన్ని నువ్వు కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చేసి సభలో పెట్టుకునే దానికి సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ర్యాలీలు పెట్టుకోవచ్చు, పాదయాత్ర చేసుకోవచ్చు. దానికి ఏమి ఎమ్మెల్యే అవసరం లేదు, కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలా, ఇప్పటికైనా సరే పునరాలోచించి పోవాలా. జగన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి పోవాలి, కౌన్సిల్కి పోతున్నారు, ఇలా పోండి. రైట్. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి వైసీపీ నిర్ణయించడం ఎలా చూడాలి? నిజంగా దీన్ని ప్రజలు హర్షిస్తారనుకోవచ్చా? అది రేషనాలిటీ లేదు కదా. ఇప్పుడు ఏదైనా సరే నిబంధనలు ఉంటాయి కదా. గత 2014, 2019లో ప్రతిపక్షం అనేటువంటిది లేదు, గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం లేదు. అయినా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము గతంలో అధికారాన్ని చెలాయించామని చెప్పేసి కాంగ్రెస్ మరి సభని బహిష్కరించలేదు కదా, లోక్సభని. ఎందుకు ఈ విధమైనటువంటి వితండవాదం చేస్తున్నారు తెలీదా? లేకపోతే నేను బట్టినకు ఉండేది 3 కాళ్ళు, లేదా నేను చెప్పే నిబంధనలు అమలు జరగాలనేటువంటి మొండివాదన తప్ప. ఇప్పుడు మీరు సభకు ఒకవేళ మేము వెళ్ళమంటున్నారు, సభ్యత్వాలకు రాజీనామా చేయండి. ఎందుకు మీకు ఆ సభ్యత్వాలు ఎందుకు? సభకు హాజరయ్యేటువంటి వాళ్ళు, లేకపోతే ప్రజల తరఫున బాధ్యతాయుతంగా ఉండేటువంటి వాళ్ళు జనం ఎన్నుకుంటారు. మీకెందుకు సభ్యత్వాలు ఎందుకు? అది అసలు బాధ్యతారహితంగా ఒక మిమ్మల్ని ఎన్నుకుంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, లేదా మాకు కేబినెట్ ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ ఇస్తేనే, లేకపోతే మాకు ఇంతమందిని సెక్యూరిటీ ఇస్తేనే. ఇదేం వాదనండి? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు లేదా ఎంపీగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి మంకుపట్టు అంటారు దీన్ని, చిన్నపిల్లలు మంకుపట్టు అంటారు. చిన్నపిల్లలు మంకుపట్టు కొద్దిసేపు తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళందరికీ తెలుసు, కాసేపు సహిస్తారు. ఇంకా మరీ మంకుపట్టు పడితే 4 బాధి ఆ మంకుపట్టు వదలగొడతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లాడు కాదు, మంకుపట్టు అసెంబ్లీ కాదు కనుక అటువంటి పని జరగదు. కానీ జనం ఆ పని చేస్తారు. జనం 4 తగిలిస్తారు. ఇలాంటి మంకుపట్టు పట్టి మేము జనం తరఫున మేము సభకు వెళ్ళాం, లేదా మేము మాట్లాడాం అని చెప్పేసి మంకుపట్టు పడితే జనమే తగినటువంటి శాస్తి చేస్తారు. అది గ్రహించట్లేదు. రెండోది, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి కేసులు వేరు. అదేవిధంగా రోజువారీ జరిగేటువంటి అత్యాచారాలు, మన ఇజ్రాయెల్ గారు చెప్పినట్టు అత్యాచారాలు, ఇటువంటి వాటి మీద తీసుకునేటువంటి వేరు. రెండింటిని కలగలిపి దీని మీద తీసుకున్న వాళ్ళు దాని మీద ఉంది తీసుకోరు అనేటువంటిది అర్థం లేని వాదన. దాని మీద కేసులు పెడుతున్నారు, దీని మీద కూడా కేసులు పెట్టండి. తెలుగుదేశం వాళ్ళ మీద ఒకవేళ కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకోకపోతే మీరు కేసులు పెట్టండి. మీ కేసులు ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, పోలీసులు ప్రైవేట్ కేసులు వేయండి. ఉన్నారు కదా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి పెద్ద పని పాటలు కూడా ఏమి లేవు కదా, లాయర్లు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పి కేసులు వేయించండి.
ఎవరెత్తన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు కాంగ్రెస్ నో లేకపోతే ఇతర పార్టీల్లో మీరు దాని మీద అదేదో చేయరు, దీని మీద ఇదేందుకు చేయరు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు మీరు చేయండి ఆ పని, మీకు ఆ రైట్ ఉంది కదా. అందువల్ల చేయాల్సింది చేయకుండా ఎదుటి వాళ్ళు మీరు అదెందుకు చేయలేదు ఇదెందుకు చేయలేదు అంటే ఒకటే ముతక సామెత ఒకటే, ఎవడికి త్వరలో కుడితే వాడు గోక్కుంటాడు తప్ప ప్రతి వాడిని మీరెందుకు గోక్కోరు అని చెప్పేసి అని అంటే నవ్వుతారు, జనం నవ్వుతారు. అదేమి వైసీపీ నాయకులకి అర్థం కావట్లేదు. అందువలన ఏ ఇష్యూని ఆ ఇష్యూగానే చూడాలి. శాంతి పద్ధతులు ఇప్పుడు 3 ఏళ్ల పాప మీద అత్యాచారం అన్నారు, ఎవరైనా సమర్థించారా? ఎవరు సమర్థించారు? కేసులు పెడతారు. ఒకవేళ పెట్టకపోయేట్లయితే మీ వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ చేత కేసులు పెట్టించండి, తన జనం తరఫున నిలబడండి. మిమ్మల్ని ఎన్నుకుంటారు. కాంగ్రెస్ స్పందించలేదు లేకపోతే ఇతర పార్టీలు స్పందించలేదు అంటారా? జనం వాళ్ళని పక్కన పెడతారు. మీకు పోయేదేముంది? ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు చూస్తా కూర్చుంటారండి. నేను అనలేదు, కూర్చుంటారా? నేను అనలేదు. మీరు అనేదేంటి? మీరు అలా కాదు, మీరు విశ్లేషకులుగా వచ్చారా, కూటమి ప్రభుత్వం వచ్చారా నాకు తెలియట్లేదు. సరే ఓకే, ఇప్పుడు అసెంబ్లీకి అట్లేదు మా నాయకుడు ప్రతిరోజు ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నారా లేదా? ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేనే అడగక్కర్లేదు, ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? కౌన్సిల్లోకి మేము ప్రశ్నిస్తున్నామా లేదా? సరే ఇంతవరకు ఉంది. బడ్జెట్ విషయం వచ్చేటప్పటికి బడ్జెట్ ఉంది, వారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకి బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా? దాని మీద మరి మీరు ప్రజల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తే కొంత హుందాగా ఉంటుంది కదా. గట్టిగా మాట్లాడుతున్నాం కదా మేము శాసన మండలిలో మేము మాట్లాడుతున్నాం కదా. మేము మండలిలో మాట్లాడుతుంటే మాట్లాడవట్లేదు కదా. కానీ మండలికి వెళ్తున్నా మీరు మరి సభకు ఎందుకు వెళ్ళట్లేదు? అది కాదు సార్, మా నాయకుడు ఓ క్లారిటీ తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్దాము, ఇవ్వకపోతే వెళ్ళి ప్రయోజనం ఏంటి అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. సరే మేము వెళ్తున్నాం కదా. మా నాయకుడు మండలిలో మా నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు కదా, మా సభ్యులు మాట్లాడుతున్నాం కదా. కానీ మాట్లాడే మాటలకి క్లియర్ గా సమాధానం రావట్లేదు కదా అక్కడ. కానీ మండలికి వెళ్తున్నా మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్న ఇక్కడ. మీరు చెప్తున్నారు కదా, అది స్ట్రాటజీ తీసుకున్నారు. మాకు హోదా వస్తే వెళ్దాము, లేదు బయట నుంచి ప్రశ్నిద్దామని మాట్లాడుతున్నారు, సూటిగా ప్రశ్నిస్తున్నారు. హోదా లేకపోయినా కూడా అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా, ప్రజల తరఫున పోరాడొచ్చు కదా. బడ్జెట్ లో 2 గంటల సేపు మీడియా ద్వారా మాట్లాడారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? ఆన్సర్ లేదు కదా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలకి 74,000 కోట్ల రూపాయలు కావాల్సిన అవసరానికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏముంది? దాని గురించి గట్టిగా ఎందుకు ప్రశ్నించట్లేదు? మేము పోరాడుతున్నాం కదా. ఇలాగ ప్రశ్నిస్తుంటే, ఈ రకంగా ప్రశ్నిస్తుంటే కేసుల్లో వచ్చేస్తున్నారు, ఇళ్లలోకి దూరుతున్నారు. నిన్న విజయవాడలో గౌతమ్ రెడ్డి గారి ఇంట్లోకి రాత్రి 2 గంటల 45 నిమిషాల టైంలో పోలీసులు ప్రవేశించవలసిన అవసరం ఏంటండి? పోలీసులు ప్రవేశించవలసిన అవసరం ఏంటి? అర్ధరాత్రి వేళ ఓ డోరు, ఓ కిటికీ తలుపును పగలగొట్టి, ఆ కిటికీ అద్దాలు పగలగొట్టి ఆ ఇంట్లోకి ప్రవేశించి గౌతమ్ రెడ్డి గారు మిస్సెస్ ఒంటరిగా పడుకుంటే అక్కడికి డోర్ కొడుతున్నారు. అంత అవసరమైన పోలీసులకి. అంటే ఏ రకంగా మీరు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు? అంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు, మేమేమి చెప్తే అది జరగాలి, మా రాజ్యాంగం నడాలని అనుకుంటున్నారు. దాని మీద మేము గట్టిగా పోరాటం చేస్తాం. ఇందులో ఇప్పుడు మీరు అన్నట్టుగా పని పాట లేదు పొన్నవలసి దగ్గర గారు అంటున్నారు కదా, ఒకసారి చూడండి ఆయనకి ఎంత పని ఉందో చెప్తున్నాను. కానీ పోరాటం చేస్తాం, ప్రైవేట్ కేసులు మొదలెడుతున్నాం. కోర్టుకు వెళ్ళాం కదా సార్. మేము విచ్చలవిడిగా విశ్వసనరహితంగా జరుగుతుంది సోషల్ మీడియా మీద కేసులు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మా యొక్క వాలంటీర్ల అమాయకుల్ని ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి. తులసిరెడ్డిగా చెప్పారు, పెట్టారు. వాళ్ళు తీసుకోండి యాక్షన్, ఓకే కేసు పెట్టండి, జైలుకి పంపండి. మీరెవరు కొట్టడానికి? పోలీసులు మీరెవరు చేతులు తీసుకోవడానికి? రమేష్ గారు, అంటే మీరు చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఆయన ముద్దాయి కాబట్టి వెళ్ళారు. ఎవరు? సరే రమేష్ గారు, సరే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే ఓకే, కానీ మీరు చిత్రహింసలు పెడుతున్నారనే విమర్శ కూడా ఉంది కదా రమేష్ గారు. చిత్రహింసలు ఏం లేదండి. మీకు వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు
మనం చూసాం వాళ్ళు పెట్టిన పోస్టుల్లో ఎంత అసభ్యకరంగా ఉందో. నేటి తరానికి ఎలాంటి మెసేజ్ పోతుండేది? రేపటి తరానికి మనం ఆదర్శవంతంగా ఉండాలి రాజకీయ నాయకులు అంటే. మనం చేసే మాటలు సందీప్ గారు చూడండి, పోస్టులు జూమ్ చేసి చూపించండి. ఈ పోస్టులు చూడండి, ఈ పోస్టులు చూడండి, జూమ్ చేయండి, జూమ్ చేసి చూపించండి. అంటే అటువంటి పోస్టులు, అసభ్యకర పోస్టులు రమేష్ గారు మీరు కూడా పెడుతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి, మేము చూపించాం కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా మా దగ్గర. కాదండి, ప్రూఫ్స్ ఉన్నాయి కదా మా దగ్గర. ఎవిడెన్స్ ఉంటే ఎవరి మీ పార్టీ వ్యక్తులైతే ఒక రూలు, మా పార్టీకి సంబంధించిన ఒక రూలా? విజయ్ న్యాయం అండి. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది. మాకు 161 సీట్లు ఇచ్చింది గమనించబట్టే కదా. అందుకనే 5 నెలల కాలంలో 160 సీట్ల సంగతి ఏంటో తేలిపోతుంది. 5 నెలల్లో తేలిపోయింది 160 సీట్ల సంగతి ఏంటి అనేది. ఏమండి, మీ నాయకుడే, మీ కూటమిలో పవన్, మీ కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు బయటికి వెళ్తుంటేని. రమేష్ గారు, అంటే మొత్తం మీద ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాదన, ఏం చెప్తారు? హోమ్ మినిస్టర్ మా చేతిలోకి తీసుకుంటానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది మీ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటని. కొంతమంది పోలీసులు బాధ్యతారహితంగా ఉన్నారనేది చెప్పాడు ఆయన, అంతే తప్ప ఇంకా ఏం చెప్పలేదు అక్కడ. ఆయన బాధ్యత కలిగిన కేబినెట్ మంత్రి కాబట్టి పరిపాలనలో ఏదైనా లోపాలుంటే ప్రతిపక్షం నిద్రపోతుందండి. ప్రతిపక్షం నిద్రపోయినప్పుడు స్వపక్షంలో కూడా మాట్లాడతారు. అర్థమైందా మీకు? ప్రతిపక్షాన్ని శాసనసభకు వచ్చి ప్రశ్నించే స్టేజ్ లో ప్రతిపక్షం లేదు కదా. లేనప్పుడు మేమే ప్రశ్నిస్తాం, మేమే ప్రజా సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి శాసనసభ రమేష్ గారు, మొత్తం మీద రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వాదన వినిపిస్తుంది, నిజమేనా? నేరగాళ్లను లోపలేయటమే వాళ్ళకి బాధాకరమైన విషయం అండి. సాక్ష్యాలు లేకుండా ఎవరిని లోపలేయరండి, ఎవరి మీద కేసులు పెట్టరండి, ఎవరి మీద కేసులు పెట్టరు. మీరు సాక్ష్యం లేకుండా కేసు పెట్టమండి ఎవరి మీద. చట్టానికి అందరూ ఒకటేనండి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా 15,000, 16,000 మంది కేసులు నమోదైనాయండి? భారతదేశ చరిత్రలో గంజాయి ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలలు అనేది ఎక్కడైనా ఉందండి? చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రజెంట్ అదే నడుస్తుంది. ప్రజెంట్ మీ ప్రభుత్వంలో అదే నడుస్తుంది సార్. గంజాయి నడుస్తుంది మీ ప్రభుత్వంలో, విచ్చలవిడిగా నడుస్తుంది. విశాఖపట్నంలో మీ కూటమి నాయకురాలు పేరు చెప్పి గంజాయి దొరికింది, దాన్ని ఏం చేశారు మీరు? మీరు అలవాటు చేసింది కంటైనర్లో గంజాయి దొరికితే ఇది పురంధేశ్వరికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి వెహికల్ అని చెప్పి ఆ కేసును మీరు ఎందుకు పక్కన పట్టించారు? ఆ కేసును తీసుకురండి. ఎవరి మీద కేసు పెట్టినా మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. నేరగాళ్ళని వెనకేసుకొస్తున్నారు మీరు. నేరగాళ్ళని వెనకేసుకోవాల్సిన పని మాకు లేదు ఎట్టి పరిస్థితిలో. కానీ మీరు చేస్తున్నటువంటి అత్యుత్సాహం, మీ పోలీసులు చేస్తున్నటువంటి అత్యుత్సాహం, దేనికైనా లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టం ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. కానీ మీరు మీ హ్యాండ్ లో తీసుకుని వన్ సైడ్ గా వెళ్ళవలసిన అవసరం ఏముంది? వన్ సైడ్ గా వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఎప్పుడు లేదండి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో వన్ సైడ్ గా లేదండి, ఎప్పుడు లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చూస్తున్నాం కదా సార్. తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మొత్తం మీద రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఏముంది, వచ్చేసి కొలాయిల కాడ వచ్చేసి గతంలో వచ్చేసి ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, అరుచుకుంటూ ఉండేవాళ్ళు అనేది ఉన్నది. ఇప్పుడు కొలాయిలు తగ్గిపోయి ఇప్పుడు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఆ పాత్ర వచ్చేసి ఇప్పుడు అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీ పోషిస్తా ఉన్నాయి కాబట్టి ఇది తులసిరెడ్డి గారు, మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అనేది మర్చిపోతున్నారు. మీరు కూడా కూటమిలో విలీనమైనట్టుగా మాట్లాడుతున్నారు పెద్దలు. మీరు అంటే వైసీపీ, తులసిరెడ్డి గారు, అంటే మీరు వైసీపీని దెబ్బతీయడానికి ఎన్డీఏ కూటమితో కలిసిపోయారని విమర్శ కూడా ఉంది కదా. అదే మీకు నెంబర్ లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. కానీ ఒక జాతీయ పార్టీ అనేది మాత్రం దయచేసి మీరు తులసిరెడ్డి గారు, మీరు వైసీపీని దెబ్బతీయడానికి, వైసీపీని దెబ్బతీయడానికి మీరు కూటమితో కలిసిపోయారని విమర్శ, మేము ఏం చెప్తారు?
ఎప్పుడు కలిసిపోయారండి. మేము మొదటి నుండి చెప్తున్నాము, మాది జాతీయ పార్టీ, మాకు ప్రధాన పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ. కాబట్టి రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. కాబట్టి వాళ్ళ బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, ఎవరెవరి అవసరాలు, ఎవరెవరి పరిస్థితులు. కాబట్టి మా దృష్టిలో వచ్చేసి రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అయినా కానీ ఈ 5 నెలల కాలంలో జగన్ ని విమర్శించేంతగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేదనే విమర్శ కూడా ఉంది కదా. ఏదైనా ప్రభుత్వాలను విమర్శిస్తారు, కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు. ఇంకా పొద్దుసం వచ్చేసి ప్రతిపక్ష పార్టీ ప్రజలు శిక్షించారు, 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా పొద్దుసము సుత్తే వాళ్ళ గురించి మాట్లాడంటే ప్రజలు వచ్చేసి ఇప్పటికే వచ్చేసి ప్రజలు కొన్ని మీడియాలను ఈ రోజు కూడా వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనే అనుమానం వచ్చేట్టుగా టీడీపీ కుటుంబాలు పంపిస్తున్నారు. రోజు ఇదే నా సుత్తే. అంతకుముందు ఏం జరిగింది, 5 నెలలకు ముందు ఏం జరిగింది, వాళ్ళని ఓడించేశారు, 150 నుండి 11 తెచ్చారు. ఇంకా మీరేందో మీ సత్తా చూపించేసండి. పొద్దుసము గతంలో జరిగిన తప్పులు ఇదే అయిపోయింది సుత్తే. ఈ 5 నెలల్లో మీరు సూపర్ 6 ఏం చేస్తారు, మిగతా ఏం చేస్తారు అది చెప్పకుండా. కాబట్టి ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద గతంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ చేస్తాం, ఇప్పుడు ఈ పార్టీ ఉన్నది కొట్టుకుంటాము. కానీ మీరు జగన్ ను ఓడించడం జగన్ ను ఓడించడంలో పెట్టిన శ్రద్ధ మీరు గెలవడం మీద పెట్టలేకపోయారనేది విమర్శ కూడా ఉంది, ఏం చెప్తారు? అరేలే, మాకు 2014లో కూడా మాకు ఆ రోజు డిపార్ట్ పోయినాయి, 2019 పోయినాయి, 2024 పోయినాయి. మాకన్నా గతానికంటే డిఫరెన్స్ ఏం లేదు. ఎలక్షన్ లో మీ ప్రధాన ఎజెండా కేవలం జగన్ ఓడిపోవడం, నిజమేనా? షర్మిల వచ్చినాకనే ఈ స్టాండ్ తీసుకున్న దానికి మాకు 2014, 2019లో కూడా మాకు వచ్చేసి ఇంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ రాలేదు. కాబట్టి మా స్టాండ్ వచ్చేసి మేము ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో ఆలోచిస్తాం. అంతే తప్ప వచ్చేసి మా దృష్టిలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలా అనే యాంగిల్ తో వచ్చేసి ఎన్నికల్లో మీ ప్రధాన ఎజెండా జగన్ ను ఓడించడమే. ఉంటాయి అంటే ఎన్నికల్లో మీ ప్రధాన ఎజెండా జగన్ ను ఓడించడమే అనే ప్రశ్నలు కూడా చాలా తలెత్తాయి. అవునవునవును, మేము అధికారంలోకి రావడమే మా అజెండా తప్పనిచ్చేసి మేము అప్పుడు చెప్పాను కదా, మా దృష్టిలో బీజేపీ అంటే ఇది. కాబట్టి వాళ్ళ ముగ్గురు వచ్చేసి బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. కాబట్టి టీడీపీని ఓడించడము, జనసేన ఓడించడము, వైకాపాను ఓడించడము, కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది మా అజెండా. అది మేము సక్సెస్ కాలేకపోయిండొచ్చు, కానీ మా స్టాండ్ అదే. మా స్టాండ్ అప్పటికదే, ఇప్పటికే అదే. యాక్చువల్ గా మేము విమర్శించినంత స్థాయిలో ఈ యొక్క టీడీపీ కుటుంబం విమర్శించిన వాళ్ళు అడగండి. ఎందుకంటే బహుశా మాకు చెప్తాను కదా, మీడియా స్థాయి లేదు కాబట్టి. కానీ ప్రతిరోజు కడపకు అన్యాయం చేస్తా ఉంది, రాయలసీమకు అన్యాయం చేస్తా ఉంది, రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉంది అని చంద్రబాబు నాయుడిని రాయలసీమ ద్రోహి అని చెప్పేసి విమర్శించున్నాను నేను. ఈ రోజు కూడా ప్రెస్ మీటింగ్ పెట్టబోతున్నాను. రాయలసీమకి ఏ విధంగా అన్యాయం చేసింది, కడపకు అన్యాయం చేసింది, ఇది అయిపోతాను, నెక్స్ట్ ప్రెస్ మీటింగ్ పెట్టబోతున్నాను. కాబట్టి మేము ఎవరు స్ప్రెడ్ చేసే క్వశ్చన్ లేదు. అందరూ ఒకటి ఇలా వచ్చేసి మా అదృష్టం బాలాక వచ్చేసి ఈ రోజు ఆ పరిస్థితున్నా కానీ ఒక జాతీయ పార్టీ, హిమాలయాల పరిధిలో ఉన్నతమైంది, గంగా నదిలో పవిత్రమైంది, అతి ప్రాచీనమైన పార్టీ, అందరి పార్టీ, దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. మాకు వచ్చేసి వీళ్ళు నేర్పాల్సిన అవసరం లేదు. మేము వచ్చేసి వీళ్ళ కింద ఒకరి కోసం అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం మాకు లేదు. రైట్, ఇజ్రాయల్ గారు మీ దగ్గరికి వస్తున్నా. రైట్ కోటేశ్వర గారు, అంటే రాష్ట్ర కాంగ్రెస్ వైఖరి సందీప్ గారు, చిన్న విషయం. ఇజ్రాయల్ గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారి పెద్దలు, నేషనల్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, బీజేపీ మీకు పూర్తి అపోజిషన్. బీజేపీ మీకు పూర్తి అపోజిషన్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసినప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు? దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాకు శత్రువు, దానివల్ల భారతీయ జనతా పార్టీతో టీడీపీ, జనసేన కలిసింది కాబట్టి మాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఓడించండి అని చెప్పేసి మీ నాయకురాలు కానీ మీరు కానీ ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ లో? ఇప్పటికే మీరు సంప్రదింపులతో ఉంటున్నారు కదా, మీ మేడమ్ శరీరంలో ఉంటున్నారు కదా, ఇక్కడ సొంత అన్నగారిని వదిలేసింది ఆవిడ. ఈ పరిస్థితుల్లో పూర్తి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో అతను లాక్కుని ఇతను నాయకత్వం వస్తున్నటువంటి పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు కదా.
మరి తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు మేడంతో చెప్పి అది కరెక్ట్ గా నేను చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? కోటేశ్వర గారు సందీప్ మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్, కోటేశ్వర గారు చెప్పండి. అంటే రాష్ట్ర కాంగ్రెస్ వైఖరి కొంచెం అంటే కొంతమేర కూటమి పార్టీలకే సపోర్ట్ లా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో పెరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు సపోర్టివ్ గా అనిపిస్తుంది అనేటువంటిది ఆయా సందర్భాలను బట్టి, చూసేటువంటి దాన్ని బట్టి, లేదా మన మైండ్ లో ఉన్నటువంటి దాన్ని బట్టి అనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గారు మీరు ఆ కూటమిని ఎందుకు ఓడించమని పిలుపుకోలేదు అంటున్నారు. మరి బహుశా ఆయనకి మొన్న ఎన్నికల్లో తగిలినటువంటి దెబ్బతోటే ఏమన్నా సరిగ్గా పనిచేయట్లేదా అనేటువంటిది నాకు అనుమానం వస్తాం. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు సీట్లు సర్దుబాటు చేసుకొని మమ్మల్ని గెలిపించండి, వైసీపీని అదేవిధంగా 3 పార్టీలని కూటమి ఓడించండి అని పిలిపించినటువంటి విషయాన్ని మరి అంత 5 నెలల్లోనే మర్చిపోతే ఎలాగా? ఎవరిచ్చారు? ఆ పార్టీలో ఇచ్చాయి. ఆ పార్టీలో ఇచ్చారు. ఎక్కడ చెప్పండి? మీ పార్టీ గురించి కాదండి, మీ పార్టీ గురించి మాట్లాడలేదు. మీ పార్టీ గురించి మాట్లాడట్లా. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో నడుస్తున్నప్పుడు షర్మిలమ్మ గారు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మీరు ఆ విధంగా మాట్లాడలేదు. మీరు విశ్లేషకులుగా వచ్చారు. విశ్లేషకులుగా వచ్చినప్పుడు మర్యాదగా అడ్డగోలుగా మాట్లాడతారు. ఎందుకు మీరు అడ్డగాలు ఎందుకు మాట్లాడతారు? నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకటి ఇండియా కూటమి పార్టీలు ఆ 3 పార్టీలని వైసీపీని ఓడించమని ఊరు వాడ ప్రచారం చేశాయి. అది మీకు కనిపించకపోతే, వినిపించకపోతే అది మీ ఇష్టం. జనం చెప్పుకుంటున్నారండి. ఏం జనం చెప్పుకుంటున్నారు? జనం చాలా చెప్పుకుంటారు. జనం బాగా చెప్పుకుంటున్నారు. జనం చాలా చెప్పుకుంటారు. మీ గురించి కూడా చెప్పుకుంటున్నారు జనం బ్రహ్మాండంగా. జనం ఏం చెప్పుకుంటున్నారు? 40% ఓట్లు వచ్చినాయి మాకు. అవును, అందుకనే వచ్చినాయి. అందుకనే అసెంబ్లీ లేకుండా పోయింది. అసెంబ్లీ 40% ఓట్లు ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటి బాపత్కి, ఇలాంటి వాళ్ళకి జనం ఎందుకు ఓట్లేసామా, అసెంబ్లీకి కూడా వెళ్ళినటువంటి వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటున్నారు జనం. చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 161 సీట్లు ఎందుకు ఇచ్చామని, 161 సీట్లు ఎందుకు ఇచ్చాము ఈ కూటమి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ గారు నేను మీతో ఆర్గ్యూ మీరు మాట్లాడి ఇజ్రాయెల్ గారు నేను మీతో మాట్లాడుతాను. అందరినీ దొరద గోక్కమంటే ఎలాగా? మీరు మాకు దొరకలేదు. అందరినీ గోక్కమనద్దు. వినరు. కోటేశ్వర గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? కోటేశ్వర గారు కోటేశ్వర గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? మనకు టైం చాలా తక్కువ ఉంది. మీరు డిస్కషన్ లో మర్యాద నేర్చుకోండి ఫస్ట్. మీరు మాట్లాడారు. ఓకే 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 కాంట్రవర్సీ వద్దు. ఇజ్రాయెల్ గారు కోటేశ్వర గారు కాంట్రవర్సీ వద్దు. మనకు సమయం చాలా తక్కువ ఉంది. కోటేశ్వర గారు ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. రైట్ 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 మీరు కంక్లూడ్ ఇవ్వరా? కోటేశ్వర గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? టైం మనకు చాలా తక్కువ ఉంది. నేను అడిగిన ప్రశ్న తులసిరెడ్డి గారిని అడిగాను. మీకెందుకు అడగచ్చు? డిస్కషన్ ఎందుకు? ఆయనకు విడిగా ఫోన్ చేసి అడగండి. ఓకే 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 మీరు కంక్లూడ్ ఇవ్వండి. కోటేశ్వర గారు డైరెక్ట్ గా తులసిరెడ్డి గారిని గౌరవంగా అడిగాను. నేను గౌరవంగా అడిగాను తులసిరెడ్డి గారిని. పెద్ద గౌరవం అయినట్టే నాకు. మీకెందుకు మధ్యలో? ఓకే 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 కోటేశ్వర గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? డిస్కషన్ లో ఏమైనా చెప్పొచ్చు. మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటిని చూసినప్పుడు బాధ్యతారహితమైనటువంటి ప్రతిపక్షం ఉన్నది. అదేవిధంగా బాధ్యతారహితమైనటువంటి అధికార పక్షం కూడా బాధ్యతారహితంగానే ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నా. బాధ్యతారహితమే రెండు. ఎందుకంటే వీళ్ళు కేంద్రం నుంచి అవి వస్తవి, ఇవి వస్తవి, అన్ని వేల కోట్లు సంపాదిస్తాం, ఇన్ని వేల కోట్లు సంపాదిస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి కబుర్లన్నింటినీ కూడా జనం నిజం అనుకుని నమ్మారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికే వీళ్ళకి ధైర్యం లేక 4 నెలలు వాయిదా వేసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారు. పోనీ ఆ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు.
68,000 కోట్ల ద్రవ్య లోటు చూపించారు. ఆ 68,000 కోట్లు మీరు ఎట్లా వసూలు చేస్తారనేటువంటిది చెప్పలేదు. మరి 40 ఏళ్ళు పైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలో తెలియట్లేదు. 68,000 కోట్లు మీరు ఎట్లా సంపాదిస్తారు? అప్పులు చేస్తారా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రాంట్లు తెస్తారా? లేకపోతే జనం మీద భారాలు మోపుతారా? అనేటువంటిది ఏమి చెప్పకుండా 68 లోటు అని చెప్తే సరిపోతుందా? చాలు. అందుకనే నేను చెప్తున్నా, బాధ్యత రహితంలో ప్రతిపక్షం పెద్ద బాధ్యత రహితంగా ఉంది. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రభుత్వం కూడా అదే విధంగా ఉన్నది, జనం మీద భారాలు మోపడానికి. ఉదాహరణకి వీళ్ళు విద్యుత్ మీటర్లని మేము వ్యతిరేకిస్తాము మేమని చెప్పారు. నిన్నగాక మొన్న విజయవాడలో విద్యుత్ మీటర్లను పెడతా ఉంటే మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు తాట ఒలుస్తాం, తోలు తీస్తాం అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు? అందువల్ల అధికారానికి రాకముందు చెప్పేటువంటి మాటలు ఒకటి, అధికారానికి వచ్చిన తర్వాత చేసేటువంటిది ఒకటి. అదే ఈ పెద్దలే నిర్మలా సీతారామన్ గారు అమరావతికి మేము 15,000 కోట్లు అప్పిస్తామంటే అప్పు కాదు, అది గ్రాంటు. ఒకేడాది కాదు, 5 ఏళ్ల పాటు 15,000 కోట్లు చొప్పున ఇస్తారని చెప్పేసి మీడియాలో చర్చల్లో చెప్పినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పోలవరం గురించి చెప్తున్నారు. పోలవరంలో మునిగిపోయేటువంటి ఏం చేస్తారో ఇంతవరకు ఈ 3 పార్టీలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పట్లేదు. వాళ్ళని ముంచడానికి నిర్ణయించుకున్నారు తప్ప. రెండోది, పోలవరం సంపూర్ణమైనటువంటి 45 మీటర్ల ఎత్తు కాకుండా 41 మీటర్ల వరకే పరిమితం చేసి ఏదో మేము పూర్తి చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి చెప్తున్నారు. ఆ పోలవరం నిర్మాణానికి అవసరమయ్యేటువంటి మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని గతంలో చెప్పిందని చెప్పారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము దానికి ఆమోద ముద్ర వేయలేదు. పెరిగినటువంటి ఖర్చులకి ఆమోద ముద్ర వేయలేదు. అదేవిధంగా మునిగిపోయేటువంటి బాధితులకి నష్టపరిహారం ఎవరిస్తారు, పునరావాసం ఎవరు కల్పిస్తారనేటువంటి విషయం ఎవరూ చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. ప్రతిదాన్ని ప్రశ్నిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, బీజేపీ అసలు చెప్పదు అనుకోండి. అందుకని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పెను సవాళ్లు, సమస్యలు. వీటిని ప్రశ్నించడానికి అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను ఇజ్రాయల్ గారు చెప్తున్నారు. ఆయన అంటే దడట. ఎవరికి దడ అంటే మీరు 3 పార్టీలను కూడా రక్షించడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? ఏమనుకుంటారనేటువంటిది కూడా ఉండాలి కదా కనీసం. ఓకే 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 రమేష్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? అవునండి, ఇవాళ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు 15,000 కోట్లు అప్పు తెచ్చినవి కేంద్రమే భరించుద్ది. 12,000 కోట్లు పోలవరానికి నిధులు శాంక్షన్ అయినాయి. పోలవరాన్ని కూడా మొదలుపెట్టి కట్టడం జరుగుతుంది. ఒకదాని వెనుక ఒకటి మొదలు పెట్టారు. మరి గతంలో బోళ్ళంత 10 లక్షల కోట్లు అప్పు జరిగింది గత ప్రభుత్వం 5 ఏళ్లలో. అవన్నీ సర్దుబాట్లు చేసుకుంటా రోడ్లు గుంటల్లోనే తిరిగారు. ఎం కోటేశ్వరరావు గారైనా, తులసిరావు గారైనా, ఎమ్మెల్సీ గారైనా. మరి ఆ రోడ్లలో ఉన్నటువంటి గుంటలన్నీ పూడ్చుకుంటా 3,000ని 4,000కు పెన్షన్ పెంచేసి ఒకదాని వెంబడి ఒకటి ఉన్న నిధులను సర్దుబాటు చేసుకుంటా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి పరిపాలనలో. ప్రతి హామీని అమలు జరపడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందండి. రైట్ తులసిరెడ్డి గారు. ఒకటి, అసెంబ్లీకి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు పోవాలి, లేదా కనీసం ఆయన పోకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పోవాలి, లేకుంటే రాజీనామా చేయాలి. అది ఒక అంశం. రెండవది, సోషల్ మీడియాకు సంబంధించి ఇది ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నిష్పాక్షికంగా అది పార్టీలకు అతీతంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. తర్వాత విమర్శకు బూతులకు మధ్య డిఫరెన్సియేషన్ చూసుకోవాలి. ఆ సోషల్ మీడియా అని చెప్పేసి ఎవరి మీద అంటే అందరి మీద కేసులు పెట్టి పంపించడం ఆ విధంగా జరగకూడదు. మూడవది వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క సూపర్ 6 ఏ విధంగా అమలు చేయాలా, మిగతా లా అండ్ ఆర్డర్, మిగతా డయేరియా అనేక అంశాలు ఉన్నాయి. కేంద్రం నుండి అనేక అంశాలు తీసుకొని రావాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంతసేపు గత ప్రభుత్వం తిట్టుకుంటుంటే ఉపయోగం లేదు. 4వ అంశము, ఏది ఏమైనా ఈ 5 నెలల పాలన వచ్చేసి పెనం మీద నుండి పొయ్యిలో కొట్టి తారైంది. గతంలో వైకాపా పాలనలో పెనం మీద ఉంటే ఈ 5 నెలల్లో పొయ్యి మీద కొట్టి తారైంది. దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అటు కూటమికి ఇటు జగన్ పార్టీకి మేము సూచిస్తాం. రైట్ ఇజ్రాయెల్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డైవర్సన్ పాలిటిక్స్ చేయడం చాలా అనుభవం అండి. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కదోవ పట్టించడానికి ఇంకో సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు.
ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం యొక్క వీక్నెస్ ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాన్ని పక్కదోవ పట్టించడానికి సోషల్ మీడియా తీసుకొచ్చారు. ఇదే బడ్జెట్ లో మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని ప్రశ్నిస్తారు. బడ్జెట్ ద్వారాగా ప్రజలు చూసి, ప్రతిపక్షం చూసి, కాంగ్రెస్ పార్టీ చూసి, లేదా వాళ్ళు చూసి ప్రశ్నిస్తారని ఆలోచన విధానంతో ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి అనేది లేదు. ఈ 5 నెలల్లో క్లీన్ బౌల్డ్, అందులో ఏమాత్రం సందేహం లేదు. గవర్నమెంట్ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు తెస్తారు తండ్రి. ఇప్పుడు మన అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఫ్రీగా వచ్చిందని చెప్పారు మొన్న. అదే నారాయణ గారు 1,00,000 కోట్లు కావాలి అమరావతికి అంటారు. నిన్న మీరు గట్టిగా ప్రశ్నిస్తే నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారు? అది ఒప్పు అని చెప్తున్నారు. ఇవన్నీ కావాలి. ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారన్నారు. ఆర్థిక సంవత్సరం మార్చి వచ్చేటప్పుడు అయిపోతుంది. మీరు ఇచ్చింది ఎప్పుడు? అక్టోబర్ 31 ఇచ్చారు. మరి మిగతా 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారంటే దానికి సమాధానం లేదు. బడ్జెట్ కావాల్సింది 4,000 కోట్లు, మీరు పెట్టింది 895 కోట్లు. దీనికి సంబంధం ఉందా? దీని మీద క్లియర్ గా క్లారిఫికేషన్ ఉందంటే డైవర్షన్ పాలిటిక్స్, ప్రశ్నిస్తుంటే కేసులు. ఇది ఎంతవరకు సమంజసం? పోలీసులు కూడా వన్ సైడ్ గా యాక్ట్ చేస్తున్నారు. అది సమంజసం కాదు. న్యాయంగా వెళ్ళండి. అధికారం అనేది శాశ్వతం ఎవరికి కాదు, రొటేషన్ అవుతూ ఉంటది. పడిపోయిన పార్టీ కూడా లెగిస్తూ ఉంటది. దానికోసం ఏం కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉంది, కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందని చరిత్రలో అనుకోలేదు. మరి అతిగా పుంజుకుంది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అదేవిధంగా ఇక్కడ కూడా మా పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మేము మాత్రం ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడం. రైట్. థ్యాంక్ యూ ఇజ్రాయల్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ కోటేశ్వర్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్ లోని